నాగుల్పులపాడు మండలం మధ్యరావులపాడు గ్రామంలోని శ్రీ సూర్య విద్యానికేతన్ మొదటి వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సూర్య విద్యానికేతన్ విద్యాసంస్థల కరస్పాండెంట్ రామాల వెంకటరామరెడ్డి, మండల విద్యాశాఖ అధికారులు రవికుమార్, రమణయ్య, మధ్యరావులపాడు ఉప సర్పంచ్ పెనుబోతు సునీల్, శ్రీజీ విద్యాసంస్థల అధినేత త్రిమూర్తులు హాజరయ్యారు. గ్రామీణ ప్రాంతాల్లో విద్యార్థులకు మెరుగైన విద్యను అందించేందుకు సూర్య విద్యానికేతన్ను మధ్యరావులపాడు గ్రామంలో ఏర్పాటు చేయడం అభినందనీయమని ఎంఈఓ రవికుమార్ అభినందించారు. ఒంగోలులో గత 16 సంవత్సరాలుగా సూర్య విద్యానికేతన్ విద్యార్థుల ద్వారా విద్యాభివృద్ధికి కృషి చేస్తున్న కరస్పాండెంట్ రామాల వెంకటరామరెడ్డిని కొనియాడారు. ఈ కార్యక్రమానికి శ్రీ సూర్య విద్యానికేతన్ ప్రిన్సిపాల్ విజయలక్ష్మి, ఇన్ఛార్జ్ కిరణ్ చంద్ర పర్యవేక్షించారు. విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. भगवान की जय जय बोलो, गणेश महाराज की जय बोलो, गणपति महाराज की जय जय अंटुंडु अय्या गणपయ్యకు అదిగా వస్తుండు గజరాజు వస్తుండు కన్యమూల మహాగణపతి బంగారు బాల గణపతి. బొట్టు పెట్టాము, మెడలో నిండుగా గజమాల వేశాము. చూడు గణపయ్య నుదుట బొట్టు పెట్టాము, మెడలో నిండుగా గజమాల వేశాము. అయ్యా గణపయ్య సిద్ధి గణపయ్య, అయ్యా గణపయ్య సిద్ధి గణపయ్య. ఆరతులే మరుతున్నాము నీకు
తల్లిదండ్రులందరికీ, పిల్లలకి అందరికీ నా నమస్కారాలు. ఈ సైన్స్ సంధ్య వేళ చాలా ఆనందంగా కోలాహలంగా ఉంది. ఈ వాతావరణం మంచిగా చదువుకొని మంచి భవిష్యత్తుకు బాటలు వేసుకొని ఈ స్కూల్ కూడా మంచి పేరు తీసుకొస్తారని భావిస్తూ సెలవు తీసుకుంటాం. రూరల్ ఎడ్యుకేషన్ ఎన్విరాన్మెంట్ అనేది వెరీ ఇంపార్టెంట్గా ఉందండి. రూరల్ పిల్లలు ఎక్సలెంట్గా పెర్ఫార్మెన్స్ చేస్తున్నారు డిఫరెంట్ ఫోర్ ఫ్రంట్స్లో. ఇక్కడ మధ్యరాలపాడు ఎన్విరాన్మెంట్లో ఈ పిల్లల్ని తీసుకొచ్చేసి వాళ్ళని షేప్ చేసి వాళ్ళని ముందుకి నడిపిస్తే గ్యారంటీగా వీళ్ళు ఇంటర్నేషనల్ లెవెల్లోకి వెళ్ళగలరు అనే నమ్మకంతో మేము ఆలోచించి వెంకటరామరెడ్డి గారిని సెలెక్ట్ చేసుకున్నాము. ఏది ఈ మొత్తం మేనేజ్మెంట్ సరిగ్గా చేయటానికి స్కూల్ లెవెల్. అండ్ హ్యాపీ అండి టుడే పిల్లలందరూ కూడా క్వాలిటీ ఎన్విరాన్మెంట్లో హై క్వాలిటీగా చక్కగా ఎగ్జామ్స్ రాసి ఎక్కడ కాపీలు జరగవు, ఎక్కడా కూడా ఒకరికొకరు. ఇన్ఫ్యాక్ట్ ఒక క్లాసులో అయితే టెస్ట్ చేశారు, ఇన్విజిలేటర్ లేకుండా కూడా వాళ్ళు ఎలా రాయగలరు ఎగ్జామ్. అండ్ రూరల్ పిల్లలు ఇంత చక్కగా వచ్చేసారంటే ఆనందోత్సాహాలతో మేము వీఆర్ ఎంకరేజ్డ్ అండి. యాక్చువల్లీ ఆ ఎంకరేజ్మెంట్ తోటి నెక్స్ట్ లెవెల్ ఇంటర్మీడియట్ అండ్ మన శ్రీజీ కాలేజీ కూడా రన్ అవుతుంది. ఆ శ్రీజీ కాలేజీ కూడా మళ్ళీ దాని భవిష్యత్తుకు వచ్చేసి ఈ రోజున కనుక మనము ఇంత ఎన్విరాన్మెంట్లో ఒక ప్రైవేట్ యూనివర్సిటీనే స్థాపించగలిగిన శక్తి ఉన్నది మనకి. కానీ కరోనా దెబ్బతోటి మనం దెబ్బతిన్నాము, బట్ మళ్ళీ బ్యాక్ వచ్చేసింది. అండ్ కంగ్రాచ్యులేషన్స్ టు ది ప్రిన్సిపాల్ అండ్ వెంకటరామరెడ్డి గారు and staff members who contributed excellently to bring up the wonderful culture of Gnana Deepo Bhava. చక్కగా వచ్చిందండి. అండ్ వీఆర్ గ్రేట్ఫుల్ టు పేరెంట్స్ ఆల్సో, వాళ్ళ సపోర్ట్, వాళ్ళ ఎన్విరాన్మెంట్. అండ్ మీడియాకి థ్యాంక్ యూ వెరీ మచ్. సూర్య విద్యానికేతన్ ఇక్కడ శ్రీజీ క్యాంపస్లో స్టార్ట్ చేసి 1 year అయింది. సో మా రామరెడ్డి గారికి మరి విజయలక్ష్మి గారికి, ఇంకొక ప్రిన్సిపల్ విజయలక్ష్మి గారు, మరి వాళ్ళ హోల్ టీమ్కి చాలా హార్టీ కంగ్రాచులేషన్స్. సో దీనికి స్టార్ట్ చేయడానికి వాళ్ళు పడ్డ కష్టాలు, వాళ్ళు పడ్డ అంటే all sorts of teething problems what they had in the beginning, they have overcome it and they have completed it 1 whole year. So I mean hearty congratulations to all of them and to the whole team that has contributed for this great success. We wish them great further more future success and I hope they will come out with flying colors. Like I have a good suggestion for the young children. So yeah, just have to remember one thing, like in Mahabharata we have 5 Panchapandavas. Same way we have 5 tips for the growth of the children. Like we have Dharmaraju for maintaining the Dharma, and Bhima for maintaining the strength and the determination, Arjuna for bold determination, and Lakshmana and Sahadeva for their knowledge and loyalty. So if the children can maintain that, they will be successful all through their life. My blessings to the young girls and the young children and the best wishes to all the parents. Thank you very much. అందరికీ నమస్కారం అండి. మేము ఈ శ్రీజీ క్యాంపస్ అయినటువంటి ఈ ప్రాంగణంలో క్రితం సంవత్సరం జూనియర్ కాలేజీ స్కూల్ స్టార్ట్ చేయడం జరిగింది. సో సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయినటువంటి సందర్భంలో మేము ఫస్ట్ యాన్యువల్ డే సెలబ్రేషన్స్ జరుపుకుంటున్నాం. కానీ వీటన్నిటికంటే ముందు ఏంటంటే ఒక మంచి ఎన్విరాన్మెంట్లో, అంటే 40 సంవత్సరాలుగా ఈ విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి నాకు ఒక మంచి ఎన్విరాన్మెంట్లో స్కూలు కాలేజీ ఉండాలనేటువంటి ఆలోచనతో ఉన్నప్పుడు నేను అనేక విధాలుగా ప్రయత్నం చేసినప్పుడు ప్రొఫెసర్ ఆఫ్ ప్రొఫెసర్స్ అయినటువంటి మా పెనుబోతు త్రిమూర్తులు గారు ఆయన ఇచ్చినటువంటి అవకాశాన్ని ఈ ప్రాంగణంలో మేము, అంటే గతంలో
ఆయన శ్రీజీ విద్యా సంస్థలు పేరుతోటి 2500 మంది విద్యార్థులు కూడా MBA MCA కోర్సులతో సహా ఇక్కడ ఈ ప్రాంగణంలో నిర్వహించడం జరిగింది. అది చుట్టుపక్కలటువంటి చాలా గ్రామాల వాళ్ళకు తెలుసు. సో నేను ఆయనకి నాకు బహుమతిగా ఇచ్చినటువంటి ఈ ప్రాంగణాన్ని నేను ఆయనకి ఇచ్చినటువంటి ఒకటే ఒక మాట ఏంటంటే, గతంలో ఎలాంటి పరిస్థితుల్లో శ్రీజీలో విద్యా వ్యవస్థ నడబడిందో, ఎలా పిల్లలు ఇక్కడ అంత గొప్పగా సక్సెస్ఫుల్ అయ్యారు, అదే స్థాయిలో మేము ప్రయత్నం చేస్తామని చెప్పి నేను మాట ఇవ్వడం జరిగింది. అదే ప్రయత్నంలో మేము ఉన్నాము. ఖచ్చితంగా మేము ఇచ్చిన మాట నిలబెట్టుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటాము. దానికి సహకరించినటువంటి మా ప్రిన్సిపాల్ మేడం విజయలక్ష్మి గారికి, మా స్టాఫ్ అందరికీ ఈ సందర్భంగా కృతజ్ఞత తెలియజేస్తూ, ఈ సంవత్సరం ఇంత సక్సెస్ఫుల్గా నడవడానికి కారణమైనటువంటి ప్రతి ఒక్క తల్లిదండ్రికి మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. సూర్య విద్యా సంస్థల్లో మద్దిరాలపాడు క్యాంపస్ కావటానికి ఫస్ట్ ఇయర్ అయినప్పటికీ మీకు ఇక్కడ అర్థమవుతోంది కదా, ప్యాక్డ్ గ్యాలరీ అండ్ ది సౌండింగ్ ఎకోస్ ఆఫ్ ది జాయ్స్ మూడ్. ఇవన్నీ చూస్తుంటే ఫస్ట్ ఇయర్ అయినప్పటికీ కూడా పేరెంట్స్ సూర్యాన్ని ఎంతగా నమ్మారో, ఎంతగా ఆదరిస్తున్నారో మీకు అర్థమవుతూనే ఉంది. ఇంతటి సంతోషాన్ని ఈరోజు మనం చూస్తున్నాము అంటే దాని వెనుక 10 నెలల కృషి ఉంది. దానికి మేనేజ్మెంట్ సైడ్ నుంచి ఎంతో ఎఫర్ట్ ఉంది. దానికి తగినట్టుగా వినూత్న గారు ఇస్తున్నటువంటి టీచర్స్తో సహా తను ఎంత డెవలప్మెంట్కి ట్రై చేస్తున్నారో, అప్పుడప్పుడు క్లాసెస్ తీసుకుంటూ వాళ్ళని ఎలా మోటివ్ చేస్తున్నారో కూడా ఆయన కృషి కూడా దీని వెనుక ఉంది. ఇంతమంది సపోర్ట్ తోటి, పేరెంట్స్ సపోర్ట్ తోటి, పిల్లల యొక్క డెడికేషన్ తోటి సూర్య అంచెలంచెలుగా ఎంతో ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దానికి ఎంతో కొంత నేను ఉండి సహాయం చేస్తున్నందుకు నేను చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ. శ్రీ సూర్య విద్యానికేతన్ మద్దిరాలపాడు ఈరోజు ఫస్ట్ యానివర్సరీ సందర్భంగా మరి చాలా చక్కటి వాతావరణంలో, మరి పండుగ వాతావరణంలో జరుగుతూ ఉంది. మరి ముందుగా ఈ పాఠశాల చైర్మన్ గారు, కరస్పాండెంట్ గారు అయినటువంటి వెంకటరామరెడ్డి గారికి, ఈ పాఠశాల సిబ్బందికి, ఉపాధ్యాయుని సిబ్బందికి, విజయలక్ష్మి మేడం గారికి, అదేవిధంగా మిత్రులు మా MU రమణయ్య గారికి, ఇక్కడికి విచ్చేసినటువంటి గ్రామస్తులకు, తల్లిదండ్రులకు అందరికీ కూడా నా నమస్సుమాంజలి. ప్రియమైన విద్యార్థులకు నా శుభాశీస్సులు. చాలా సంతోషం. ఈరోజు చిన్నారులందరూ కూడా చాలా చక్కగా వాళ్ళు డ్యాన్సులతోటి మిమ్మల్ని అలరిస్తున్నారు. మరి గ్రామీణ ప్రాంతంలో మరి విశేష అనుభవం ఉన్నటువంటి మరి వెంకటరామరెడ్డి గారు, వారు ఆల్రెడీ దాదాపు 30 సంవత్సరాల నుంచి మరి ఒంగోలులో సూర్య విద్యానికేతన్ విద్యా సంస్థలు నడుపుతూ ఉన్నారు. వాళ్ళు మన గ్రామీణ ప్రాంతానికి వచ్చి ఈ చక్కటి ప్రదేశంలో మరి ఇక్కడ అనుకూలమైనటువంటి చక్కటి వాతావరణం ఉంది, చక్కటి బిల్డింగు, అదేవిధంగా కావాల్సినటువంటి ప్లే గ్రౌండ్ తోటి ఇటువంటి పాఠశాలను సెలెక్ట్ చేసుకొని వారి గ్రామీణ ప్రాంతంలో మరి వారి స్కూల్ ఎస్టాబ్లిష్ చేయటము చాలా సంతోషము. మరి రాబోయే రోజుల్లో కూడా మరి ఒకప్పుడు ఏ పాఠశాలలో లేని రోజుల్లో మరి మీకు అందరికీ తెలిసి ఉంటుంది, ఇక్కడ సుబ్బయ్య స్కూల్ అని ఒంగోలులో ఉంటుంది, పార్లమెంట్లో సుబ్బయ్య స్కూల్ అని, వారు విశేష సేవలు అందించడం జరిగింది తక్కువ ఫీజులతోటి. మరి చైతన్య నారాయణ ఈ పాఠశాల లేనప్పుడు వారు మధ్య తరగతి ప్రజలకు అందుబాటులో ఫీజులతోటి చాలా చక్కగా వారి సేవలు అందించారు. అదే ఇక్కడ కూడా వారిని విద్యాశాఖ తరఫున నేను కోరేది ఏంటంటే, మరి మన ప్రాంత ప్రజలకి మంచి క్వాలిటీ ఎడ్యుకేషను ఇవ్వాలని, అదేవిధంగా ఇక్కడ కోకరిక్యులర్ యాక్టివిటీస్ మామూలుగా విద్యాపరమైన అకాడమిక్, అదేవిధంగా గ్రౌండ్ కూడా కావాల్సి ఉంటుంది. కాబట్టి అన్ని యాక్టివిటీస్ తోటి విద్యార్థుల్ని ఆల్రౌండ్ ప్రతిభ ఉండేటట్టుగా క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలని చెప్పి నేను కోరుతున్నాను. అదేవిధంగా ఇక్కడ పనిచేసేటటువంటి ఉపాధ్యాయులందరూ కూడా మరి ఈ పాఠశాలకి చక్కటి పేరు వచ్చే విధంగా, మండలంలో ఇది ఒక అత్యున్నత పాఠశాలగా మిగతా పాఠశాలకు ధీటుగా అన్ని రంగాల్లో విద్యార్థులను ముందుంచే విధంగా
తయారు కావాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ సందర్భంగా మరి ఇక్కడికి విచ్చేసినటువంటి పాత్రికేయులకు కానీ తల్లిదండ్రులకు కానీ నా విజ్ఞప్తి ఏంటంటే, మీ పిల్లల్ని విద్యార్థులందరినీ కూడా ఏం చేస్తున్నారు, ఎలా చదువుతున్నారు, వాళ్ళ ప్రవర్తన ఎలా ఉందనేది కూడా గమనిస్తూ ఉండాలి. మరి ఆ విధంగా మరి రాబోయే రోజుల్లో మరి ఈ పాఠశాల మరింత అభివృద్ధి సాధిస్తూ ముందుకెళ్ళాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చేందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ మేడం. గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. చక్కటి శుభ సాయంత్రం. ఈరోజు సూర్య విద్యానికేతన్ మద్రాలపాడు బ్రాంచ్ స్కూల్ డే యాన్యువల్ డే సెలబ్రేషన్స్ సందర్భంగా కరస్పాండెంట్ గారు వెంకటరమణారెడ్డి గారు, ప్రిన్సిపల్ గారు విజయలక్ష్మి గారు, సోదరు ఎంఈఓ రవి గారు, అదేవిధంగా పాఠశాల సిబ్బంది, ఉపాధ్యాయ సిబ్బంది, ఉపాధ్యాయేతర సిబ్బంది, అదేవిధంగా వారి యొక్క పిల్లల యొక్క అభ్యున్నతి కాంక్షిస్తూ పిల్లలు ఏ విధంగా ఈ సాంస్కృతిక కార్యక్రమాల్లో ప్రదర్శింపబడుతున్నారు అది చూడడానికి దూర ప్రాంతాల నుంచి కూడా విచ్చేసినటువంటి తల్లిదండ్రులందరికీ, ఎవరన్నా పాత్రికేయ మిత్రులు హాజరై ఉంటే వారికి అందరికీ కూడా శుభ సాయంత్రపు నమస్సుమాంజలు. అదేవిధంగా విద్యార్థులకి నా శుభాశిస్సులు. ఇప్పుడు సార్ చెప్తా ఉన్నారు, వాళ్ళు ఎడ్యుకేషన్ మేనేజ్మెంట్లో దే ఆర్ నాట్ ఎట్ ఆల్ న్యూ, వాళ్ళు కొత్త కాదు. 25 సంవత్సరాల క్రితమే అన్నవరపాడు ఒంగోలులో ఇదే పేరు మీద ఒక బ్రాంచ్ని నిర్వహిస్తూ వస్తున్నారు. ఇప్పుడే సార్ చెప్తా ఉన్నారు, రజతోత్సవాలు జరుపుకోబోతాం సార్ ఆ బ్రాంచ్ అని. అంటే 25 సంవత్సరాలు కంప్లీట్ చేసుకొని, అదేవిధంగా మంగమూరు రోడ్లో జడ్పీ కాలనీలో మరొక బ్రాంచి, ఇది వారి యొక్క సొంత మండలం. ఇది మీకు అందరికి తెలిసే ఉంటుంది. సారు మన పోతవరం నివాసి కాబట్టి సొంత మండలంలో కూడా మనకి సంబంధించిన మన అనే ఫీలింగ్ ఒకటి ఉంటుంది. మన మండలము, మన గ్రామము, మన చుట్టుపక్కల విద్యార్థులు, తల్లిదండ్రులు అనేటువంటి ఒక అభిమానం తెలియకుండానే ఉంటుంది మనలో. ఆ విధంగా ఇక్కడ మన మండలంలో కూడా ఒక ఇన్స్టిట్యూట్ పెట్టి మన విద్యార్థులకి, మన ప్రాంతంలో ఉన్నటువంటి పిల్లలకి మంచి విద్యని అందించాలి అనేటువంటి సదుద్దేశంతో ఇక్కడ పాఠశాలని అంతకుముందు కూడా ఇక్కడ ఇదే కాంపౌండ్లో పాఠశాల నిర్వహించడం జరిగింది. ఆ పాఠశాల కూడా చాలా చక్కగా మంచి ఫలితాలతో కొద్ది రోజులు నడిచింది. సరే, మేనేజ్మెంట్ పరిస్థితుల వల్ల మన మొత్తం మీద వాళ్ళు దీన్ని డిస్కంటిన్యూ చేయడం జరిగింది. తర్వాత సార్ టేకప్ చేసి క్యాంపస్ని పాఠశాల ప్రారంభించడం జరిగింది. రాబోయే రోజుల్లో ఇంకొంచెం ముందుకెళ్ళి మిగిలిన క్లాసులు కూడా పర్మిషన్ అప్లై చేస్తాం సార్ అని చెప్తా ఉన్నారు ఇప్పుడే. సరే, ఏదేమైనప్పటికీ ఈరోజు పిల్లలంతా కూడా చాలా ఉత్సాహభరితమైనటువంటి వాతావరణంలో చక్కటి శిక్షణతో అనేక సాంస్కృతిక కార్యక్రమాలు మనం చూస్తూ ఉన్నాం. ఇది సెలబ్రేషన్ మూడ్లో ఉన్నటువంటి ఈరోజు అందరూ ఉత్సాహంగా వారిలో ఉన్నటువంటి ప్రతిభని పిల్లలందరూ కూడా ప్రదర్శిస్తూ ఉన్నారు. అయితే ఈ సందర్భంగా అందరం ఇక్కడ ఉన్నాం కాబట్టి ముందు మేనేజ్మెంట్ సైడ్ నుంచి మనకి ప్రభుత్వం నుంచి, విద్యాశాఖ నుంచి ఏ విధమైనటువంటి గైడ్లైన్స్ అయితే వస్తున్నాయో, అది ప్రభుత్వ పాఠశాలైనా ప్రైవేట్ పాఠశాలైనప్పటికీ కూడా తప్పనిసరిగా నియమ నిబంధనల్ని అనుసరిస్తూ మనం నిర్వహించుకోవాల్సినటువంటి పరిస్థితులు ఉంటుంది. కాబట్టి అది అందరి మీద ఉన్నటువంటి బాధ్యతలు. అకాడమిక్ పరంగా కానివ్వండి, అకాడమికేతర మేనేజ్మెంట్ అంశాల పరంగా కూడా ప్రభుత్వం నుంచి ఏదైతే నిబంధనలు ఉన్నాయో వాటిని తూచా తప్పకుండా మనం అందరం పాటిస్తూ ముందుకు పోవాల్సినటువంటి పరిస్థితి. ఉపాధ్యాయ సిబ్బంది సంవత్సరం అంతా కూడా విద్యార్థుల కోసం చక్కగా శ్రమించి వారి యొక్క విద్య ఉన్నతిని కాంక్షిస్తూ వాళ్ళని తీర్చిదిద్దారు, అకాడమిక్గా తీర్చిదిద్దారు అనేక అంశాల్లో. అదేవిధంగా విద్యార్థులు కూడా సంవత్సరం అంతా పడినటువంటి శ్రమను మర్చిపోయేటువంటి రోజు ఇది. ఒక చీర్ఫుల్ మూడ్లో, ఒక ఉత్సాహభరితమైనటువంటి వాతావరణంలో వాళ్ళకు ఉన్నటువంటి వాళ్ళ కల్చరల్ యాక్టివిటీస్లో ఉన్నటువంటి మెరిట్ని ప్రదర్శించడానికి మన మేనేజ్మెంట్ ముందుకు వచ్చి సెలబ్రేట్ చేస్తున్నటువంటి పరిస్థితిలో వారిని కూడా మనం అభినందించాల్సినటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా తల్లిదండ్రులు మన పిల్లల్ని ఈ రోజున
చదువుతో పాటు మంచి అంతా వస్తున్నటువంటి టెక్నాలజీ మనకి మంచితో పాటు చెడును కూడా మనకి చాలా దగ్గర చేస్తూ ఉంది. కాబట్టి తప్పనిసరిగా ఇప్పుడే సార్ చెప్పారు, మన పిల్లలు ఏం చేస్తున్నారు, ఈవెన్ మొబైల్లో కూడా ఏం చేస్తున్నారు, ఫోన్లో కూడా ఏం చేస్తున్నారు అనేటువంటిది మన తల్లిదండ్రులుగా మా పర్యవేక్షించాల్సినటువంటి బాధ్యత తప్పనిసరి అయినటువంటి పరిస్థితుల్లో మనం ఉన్న రోజుల్లో, అటువంటి రోజుల్లో. కాబట్టి తల్లిదండ్రులుగా మీరు ఎంత బిజీగా ఉన్నప్పటికీ దైనందిన కార్యక్రమాల్లో మనం అనేక పనులతో తలమునకలై ఉంటాం. అయినప్పటికీ కూడా మన భవిష్యత్తు అంతా మన తర్వాత నెక్స్ట్ తరమే కాబట్టి నెక్స్ట్ జనరేషన్ మన సంతానం వల్లనే కుటుంబం కంటిన్యూ అయ్యేటువంటిది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ యొక్క కదలికల మీద, వాళ్ళ యొక్క పనితీరు మీద, వాళ్ళ యొక్క సర్కిల్, ఈవెన్ వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్ కూడా వాళ్ళు ఇటువంటి వ్యక్తులతో తిరుగుతున్నారు, వాళ్ళ యొక్క పరిస్థితులు ఏంటి అనేది కూడా మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ విధంగా అందరం కలిసి ఒక విద్యార్థి మంచి విద్యార్థిగా, మంచి పౌరుడిగా ఎదగాలి అని అంటే పాఠశాల, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, సమాజము అందరూ కలిసి ఒక మంచి ఇంపాక్ట్, ఒక ప్రభావం చూపిస్తే రాబోయే తరం మంచిగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా విద్యార్థులు కూడా మీరు చేసేటువంటి పని వల్లే ఈ ఇన్స్టిట్యూట్ బయటకు వెళ్తుంది, ఫోకస్ అవుతుంది. అది మీరు గమనించాల్సింది. యువర్ ఎఫర్ట్ ఓన్లీ మేక్ ద ఇన్స్టిట్యూట్ పాపులర్. దిస్ ఈస్ ద రిక్వెస్ట్ టు ద స్టూడెంట్స్ ఆఫ్ దిస్ ఇన్స్టిట్యూట్. మీరు ఏ విధంగా శ్రమ పడుతున్నారు, మీరు తెచ్చిన ఫలితాలే ఇన్స్టిట్యూట్ని సమాజంలోకి తీసుకెళ్తుంది. కాబట్టి ఉపాధ్యాయుల యొక్క శ్రమకి గుర్తింపు వచ్చేది, పాఠశాలకి గుర్తింపు వచ్చేది మీ ఫలితాల వల్లనే. కాబట్టి అంతిమంగా ఫలితాలు మన యొక్క సక్సెస్ని నిర్దేశిస్తాయి. కాబట్టి అందరం కలిసి సమిష్టిగా వాటి కోసం ప్రయత్నం చేసి మంచిగా ఇదన్నిటికంటే ఫలితాలతో పాటుగా భవిష్యత్తు కూడా సన్మార్గంలో సత్ప్రవర్తనతో ముందుకు పోవాలని విద్యార్థులను కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి సభకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. అదిగో వస్తుండు గజరాజు, వస్తుండు కన్యమూల మహాగణపతి, బంగారు బాల గణపతి, ఎలక పైన ఎక్కిండు లోకాలు తిరిగిండు కన్యమూల మహాగణపతి, బంగారు బాల గణపతి, కైలాసం ఇచ్చిండు కన్న వాళ్ళ నొదిలిండు, చవితి పండుగ పూజలకై భూలోకమే వస్తుండురా. జయ బోలో గణపతి భగవానికి జయ జయ బోలో.